ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో దుమారం రేగబోతోందా? కాల్మనీ సెక్స్ రాకెట్ కల్తీ మద్యం సర్కారును ముప్పతిప్పలు పెట్టబోతున్నాయా? శ్వేతపత్రాలతోనే సమావేశాల్ని మమా అనిపించేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందా? విపక్ష ప్రశ్నలకు ప్రభుత్వం ఎటువంటి సమాధానం ఇవ్వబోతోంది? గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంపై అధికార టీడీపీలో టెన్షన్. వైఫల్యాలు, స్కామ్ ఉచ్చులో అధికార పార్టీ నేతలు. కాల్మనీ సెక్స్ రాకెట్ కల్తీ మద్యం కేసులతో తలలు పట్టుకుంటున్న టీడీపీ నాయకులు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్న వైఎస్ఆర్సీపీ. స్కామ్లు, ప్రజా సమస్యలపై నిలదీయనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్. 5 రోజులకే సభను పరిమితం చేయాలనే ఆలోచనలో అధికార పక్షం. తూతూ మంత్రంగా సమావేశాలను నిర్వహించే దిశగా ప్రభుత్వం. విపక్షం పట్టుబడితే మరో రోజు సభ పెంచే యోచనలో సర్కార్. గురువారం నుంచి ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సమావేశాలను 5 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. వరుస వైఫల్యాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అధికార తెలుగుదేశం పార్టీకి కొత్తగా కాల్మనీ సెక్స్ రాకెట్ తోడైంది. సభలో అధికార పక్షాన్ని నిలదీయడానికి ప్రతిపక్షం సిద్ధమవుతుండటంతో ప్రతిపక్షాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై తీవ్ర కసరత్తు చేస్తోంది. కాల్మనీ వ్యవహారంలో టీడీపీ ప్రజా ప్రతినిధులకు ప్రత్యక్ష సంబంధాలున్నట్టు ఆధారాలు బయటపడడంతో దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు. వీటితో పాటు విజయవాడలో జరిగిన కల్తీ మద్యం మరణాలు, బాక్సైట్ జీవో, జన్మభూమి కమిటీలు, అరాచకాలు, నిరుద్యోగ సమస్యలు, కరువు, వరదలు, భూ కేటాయింపులు, నిత్యావసర ధరల పెరుగుదల, గిట్టుబాటు ధర వంటి అంశాలపై సభలో నిలదీయడానికి ప్రతిపక్షం సిద్ధమవుతోంది. ఇప్పటికే పార్టీ ముఖ్య నాయకులతో 2 సార్లు సమావేశమైన చంద్రబాబు సభలో ఎలా వ్యవహరించాలనే వ్యూహ రచన చేశారు. సభలో ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం ఏం చెప్పాలనే దానిపై ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాల్మనీ వ్యవహారానికి సంబంధించి మనీ లాండరింగ్ బిల్లును అసెంబ్లీలో పెడతామని టీడీపీ నాయకులు పైకి మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు బాధించే వాళ్ళని చర్యలు తీసుకోవడం, రెండవది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మరీ ఫర్దర్గా డబ్బులు వసూలు చేసేటువంటి అది స్వస్తి పలకం అన్నాం. వాళ్ళు కూడా పే చేయవలసినటువంటి అవసరం లేదు. ఏం చేద్దంటే బికాజ్ ఇట్ ఈస్ టోటల్లీ అన్లాఫుల్ యాక్టివిటీ, ఇల్లీగల్ యాక్టివిటీ కూడా. అంచేత అటువంటిది. అంచేత రేపు మనీ లెండింగ్ తెచ్చేటప్పుడు కూడా ఈ వ్యవస్థలు కానీ లేకపోతే వ్యక్తులు కానీ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రభుత్వం దగ్గర ఇన్ఫర్మేషన్ పెట్టాలి, చేసేటువంటి వ్యవస్థలు కానీ అదేవిధంగా వ్యక్తులు కానీ అనేటువంటి దాని మీద కూడా డిస్కస్ చేశాం. అంచేత వీలైనంత వరకు కూడా రేపు అసెంబ్లీలో మనీ లెండింగ్ బిల్లు కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు అన్నీ జరగటానికి, అదేవిధంగా ఇన్ ప్రిన్సిపల్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది మనీ లెండింగ్ బిల్లు తీసుకురావడానికి రేపు రాబోయేటువంటి అసెంబ్లీలో. కాల్మనీతో పాటు అన్ని ముఖ్య సమస్యల్లో సొంత పార్టీ నేతలే ఉండడంతో అధికార పక్షం సభలో చర్చకు ఎంతమేర అవకాశం ఇస్తుందన్నది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. బాక్సైట్, ఇసుక, జల విధానంపై చంద్రబాబు ఇటీవల విడుదల చేసిన 3 శ్వేత పత్రాలపై చర్చించి సమావేశాలను ముగించాలని అధికార పక్షం భావిస్తోంది. ముఖ్యమైన సమస్యలు చర్చకు వచ్చే సమయంలో ప్రతిపక్షంపై వ్యక్తిగత విమర్శలకు దిగడం ద్వారా వీలైనంత మేర సభను వాయిదా వేయాలన్నది అధికార పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది. కాల్మనీ వ్యవహారంలో టీడీపీ నాయకుల ప్రమేయం బయటపడుతున్నదాన్ని కప్పిపుచ్చి ఈ వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. ఇంతవరకు 80 మందిని అరెస్ట్ చేయడం జరిగింది అన్ని ప్రాంతాల్లో. ఈ 80 మందిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు 27 మంది ఉన్నారు, 27. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు 6 మంది ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన వ్యక్తులు 3 ఉన్నారు. సిపిఐ 3 ఉన్నారు. మిగిలిన 44 మంది ఏ పార్టీతో అనుబంధం లేని వారు ఉన్నారు. చర్చించాల్సిన ప్రజా సమస్యలు చాలా ఉన్నందున సమావేశాల్ని మరిన్ని రోజులు పెంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. దీంతో ప్రభుత్వం ఒకరోజు సమావేశాలను పొడిగించే అంశాన్ని పరిశీలిస్తోంది. అసెంబ్లీ ముందు జరిగే బీఎస్సీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.